సరే, మంచిది ప్రియులారా. కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాలుగా మనందరం కలిసి ఇలా సంఘ సహవాస కూడికలు అంటూ మనందరం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే మనందరం కూడా యూదరాజుల గురించి, ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించినటువంటి యూదరాజుల గురించి మనందరం కూడా ధ్యానించుకోవడం జరుగుతూ వచ్చింది. అలా ధ్యానించుకునేటువంటి క్రమంలో ఇప్పటికి ఎంతమంది రాజులు చెప్పుకున్నామంటే మనం మొత్తం మీద మనం 11 మంది రాజుల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు మనందరం కలిసి 12వ రాజు అయినటువంటి యుజ్జియా కుమారుడైనటువంటి యోతాము గురించి మనందరం కలిసి ధ్యానిద్దాం. ఎవరు? యోతాము. ఎవరయ్యా ఆయన తండ్రి అంటే, ఎవరు తన తండ్రి పేరేంటి? ఉజ్జియా. ఉజ్జియాకే ఇంకొక పేరేంటి? అజారియా. అజారియా అన్నా కానీ ఉజ్జియా అన్నా కానీ ఒకటే, ఇద్దరు పేర్లు ఒకటే. అతని కుమారుడైనటువంటి యోతాముని గురించి ఈరోజు మనందరం కలిసి ధ్యానిద్దాం. ఆయనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్, ఆయన ఎలా జీవించాడు, ఆయన జీవించిన జీవితంలో దేవునికి అనుకూలంగా జీవించాడా లేదా, జీవించాడు, జీవిస్తే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం. అలాగే కొన్ని విషయాల్లో కూడా అతను జీవించిన విధంగా కొన్ని కనబడతాయి మనకి. మరి ఏంటి, ఎలా ఆయన జీవించకుండా దేవుని ఎడల వెడలిపోయాడు అనేది దాని గురించి కూడా మనందరం ధ్యానిద్దాం. కాబట్టి గడిచిన వారంలో సహోదరులు యేసుబాబు చెప్పడం జరిగింది ఏ రాజు గురించి? ఉజ్జియా గురించి. చాలా ప్రాముఖ్యత, చాలా ఘనత పొందాడు ఆయన. ఆనాటి కాలంలోనే, అప్పటి కాలంలోనే చాలా కీర్తి గణించినటువంటి రాజు ఎవరుగా కనబడతారంటే మనకి ఉజ్జియా. ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు, కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాడు. యుద్ధంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, అలాగే పరాక్రమశాలని తయారు చేసేటువంటి విధానంలో కానివ్వండి, కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చాడు. ఎంతో ఉన్నత స్థానంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని గెలిచి వాళ్ళ ద్వారా పన్ను విధించుకునేటువంటి స్థాయిలో కూడా ఆయన రాజ్యాన్ని తీసుకొని వచ్చి చాలా బహు గొప్పగా పరిపాలించినటువంటి సమయంలో ఈ అంత అధికారాన్ని, ఈ యొక్క సంపదని, ఈ యొక్క వ్యవసాయాలు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఉత్పత్తులను ఇవన్నీ చూసి ఏం చేశాడట ఆయన చివరికి వచ్చేసరికి, ఇదంతా జరిగింది నా యొక్క బలం వల్లే, నా వల్లే జరిగింది అనుకుని ఏం చేశాడంటే మనసుని గర్వించాడు. ఆ యొక్క కీర్తిని చూసి ఏం చేశాడంటే ఆయన గర్వించాడు మనసులో. గర్వించేసరికి ఏం చేశాడు, అంత గర్వం వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే ఒక పనిని ఒక వ్యక్తులకు అప్పగించాడో ఆ పని ఆ వ్యక్తులే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. మందిరంలో ధూపం వేయాల్సినటువంటి అధికారం దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంటే లేవీయులకు ఆజ్ఞాపించాడు, యాజకులు వేయాలి. కానీ అలాంటి ధూపం వేసేటువంటి కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నాడు? ఆ పనిని రాజైన ఉజ్జియా వేస్తానని వెళ్ళేసరికి అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఆయన్ని అడ్డుకుంటారు. అక్కడ ఉన్నటువంటి యాజకులు కూడా ఆయన అడ్డుకునేసరికి వార్నింగ్ ఇచ్చినా కానీ ఏం చేస్తారు ఆయన? వాళ్ళ మాటల్ని పట్టించుకోపోయేసరికి నొసటకి ఏం జరిగింది అంటే ఆయనకి కుష్టి రోగం వచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్టి రోగం కలిగినటువంటి వ్యక్తిని రాజ్యంలో ఉంచుకోవడానికి అవకాశం ఉందా? లేదు. ఆయన్ని ఏం చేయాలంటే పాలెం నుంచి వేరు చేయాలి, దూరంగా ఉంచాలి. అలాంటి దూరంగా ఉంచుకున్నటువంటి ఆ సమయంలో అంత దుస్థితికి వెళ్ళినటువంటి ఆ యొక్క అజరియా, ఈ యొక్క ఉజ్జియా పరిస్థితి ఏమైపోయిందంటే చివరికి వచ్చేసరికి తన మరణం చెంది తన పితరులైనటువంటి దావీదు పురవలో సమాధులు ఆయన పెట్టబడడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవడానికి మరి ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. మరి రాజ్యాన్ని ఆ సమయంలో ఎవరు పరిపాలించారు అంటే అక్కడే సహోదరులు చదివించినటువంటి దాంట్లోనే ఉంటది. తన కుమారుడైనటువంటి యోతామే ఆ రాజ్య అధికారాన్ని బదులుగా ఆయన రాజు అయ్యి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి న్యాయం తీర్చుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత అధికారికంగా ఏం చేస్తారంటే ఆయన్ని రాజుగా ప్రకటిస్తారు. అవునా కదా? ఇది ఇప్పుడు దాకా మనం గడిచిన వారంలో చెప్పుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం. కాబట్టి ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి ఈ యొక్క యోతాము గారి యొక్క జీవితం ఎలా ఉంది, ఆయన ఎలా పరిపాలించాడు అనే దాని గురించి మనందరం ఆలోచన చేద్దాం. మొదటిగా ఆయన తండ్రి పేరు ఏమని చెప్పుకున్నాం మనం? ఉజ్జియా. ఆయన తల్లి పేరేంటి? యోతాము రాజు యొక్క తల్లి పేరు ఏంటిదంటే యెరూషా. ఈయన గురించి మనకి ఎక్కడెక్కడ కనబడిద్ది అంటే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం కాడ నుంచి 38వ వచనం వరకు ఆయన యొక్క రాజుల గ్రంథంలో ఆయన జీవిత చరిత్ర మనకు కనబడిద్ది. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 32 నుంచి 38 అక్కడ కనబడిద్ది. అలాగే పూర్తిగా ఆయన గురించి మనకి ఇంకెక్కడ కనబడిద్ది అయ్యా అంటే, ఎక్కడ కనబడుతుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం మొత్తం కూడా ఈ రాజు గురించే. మొత్తం అంటే ఎన్నో వచనాలు ఎక్కువ లేవు, 9 వచనాలే ఉంది.
ఆయన గురించి, ఆయన పరిపాలించినటువంటి విధానం గురించి ఇంకా చాలా ఉంది. కానీ ఆయన గురించి ఏందో మనకి బైబిల్లో అంతవరకే గ్రంథకర్తలు మనకి రాసి ఇవ్వడం జరిగింది 9 వచనాల్లోనే. దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఈయన యొక్క జీవిత చరిత్ర గురించి మనకి లిఖించడం జరిగింది. కాబట్టి మరి ఈయన గురించి మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఈయన ఎలా ప్రవర్తించాడు, ఎలా జీవించాడు అనే దాని గురించి మనందరం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. మొదటిగా మీరు 2వ రాజుల గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 33, 32. ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు అంటే షోమ్రోన్లు అంటే ఉత్తర రాజ్యాలు ఎవరు పరిపాలిస్తున్నారు? పెకహు అనేటువంటి ఇజ్రాయెల్ రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తున్నటువంటి 2వ సంవత్సరంలో ఇటు దక్షిణ రాజ్యాల పరిపాలన ఎవరు చేస్తున్నారు? ఎవరు అధికారంలోకి వచ్చింది? అజరియా కుమారుడైన ఉజ్జియా కుమారుడైనటువంటి యోతాము పరిపాలన ప్రారంభించడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఏ సంవత్సరం ముందు తన పరిపాలన కొనసాగించాడు, ఏ సంవత్సరంలో ఆయనకి రాజ్య పరిపాలన వచ్చిందో కింద వచనంలో చెప్తాడు చూడండి. అతడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు రాజై అతనికి ఎన్ని సంవత్సరాలప్పుడు రాజ్య పరిపాలన చేతులకు వచ్చిందంటే 25 సంవత్సరాలప్పుడు. 25 సంవత్సరాలు మంచి యవ్వన వయసులో ఆయన రాజ్యాన్ని పరిపాలించే అవకాశం వచ్చింది. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదా జనాంగాన్ని పరిపాలించాడయ్యా? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఆయన? 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. చూడండి, ఇక్కడ మనకు 3 విషయాలు కనబడ్డాయి. ఆయన ఎన్నో సంవత్సరాల్లో రాజ్యాధికారం ప్రారంభించాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, అతని యొక్క తల్లి పేరు, తండ్రి పేరు ఆటోమేటిక్ మనకు తెలుసు, ఉజ్జియా అని. ఆయన పరిపాలన 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు పరిపాలనలోకి వచ్చాడంటే, పరిపాలించడానికి ప్రారంభించాడంటే 25 సంవత్సరాలు. అతని తల్లి పేరు యెరూషా. అతని తల్లి పేరేంటి? యెరూషా. ఇక్కడ నుంచి ఇక్కడ కన్నా కానీ మనకి ఇంకా చాలు ఇంతవరకు. ఈయన గురించి మనకి ఈ గ్రంథంలో చాలా తక్కువగా కనబడిద్ది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనబడిద్ది అంటే మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కనబడిద్ది. ఒకసారి దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఆ గ్రంథాన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించును. దేవుడు ఈయనకి ఇస్తున్నటువంటి ఒక మంచి సర్టిఫికేట్ ఏందయ్యా అంటే, ఇతను ఎవరంట? యథార్థవంతుడేనంట ఆయన. దేవుడు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్. కాబట్టి ఇంతకుముందు మనం చదువుకున్న రాజులు ఒక లెక్కగా ఉంటారు, ఏ రాజు ఒక రకంగా ఉంటాడు. ఎందుకంటే ఈయన బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి అనుకూలంగా జీవించే చనిపోతాడు. తన బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి అనుకూలంగానే జీవించి చనిపోవడం జరిగింది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ చూడండి, ఆయన ఏమన్నాడు? యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించుకుంటూ వచ్చాడంట? ఆయన యథార్థంగానే ప్రవర్తించుకుంటూ వచ్చాడంట. అలాగే ఇక్కడ మనకు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు దేవుడు. ఏంటిదో తెలుసా? ఏంటిది గమనించారు ఎవరన్నా? కాదు, యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప. చూడండి, స్టార్టింగ్ అది పెట్టాడు. ఎందుకు? తన తండ్రి అదే కదా, దేవుడు చేయొద్దన్నటువంటి పనిని చేసి ఏం చేశాడు? తన తండ్రి రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి తన తండ్రి ఎలాగ పతనం అయ్యాడో దగ్గరుండి చూసినటువంటి యోతాముకు అర్థమైంది. కాబట్టి ఏం చేశాడు ఆయన? ఆ పని తప్పితే మిగతా తన తండ్రి ఎలాగైతే ప్రవర్తించాడో, ఎలాగైతే పరిపాలన చేశాడో అలా చేసుకుంటా వచ్చాడు. అయ్యో నా తండ్రి, ఇదిగో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఈ ఆజ్ఞని మీరు ఏం చేసుకున్నాడంటే రోగాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు తన జీవితంలో. కాబట్టి నేను కూడా చేస్తే ఏమైపోతాను? నా జీవితం కూడా మరణపాలైపోయింది. నా తండ్రిలాగా నేను కూడా అవుతాను. కాబట్టి ఇతనే చేశారంటే ఆ విషయంలో తప్ప, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ విషయంలో తప్ప
ఇంకా తన జీవితాంతం మొత్తం కూడా ఎలా ప్రవర్తించాడయ్యా అంటే చాలా యథార్థంగా ప్రవర్తించాడు. చూడండి, మనం కూడా లోకల్ కొంతమంది ఉంటారు, భక్తి జీవితాలు ఎలా ఉండిద్దంటే వాళ్ళ యొక్క విధానం అనేది ఎదుటి వ్యక్తి భక్తిహీనుడై తిరుగుతున్నా కానీ, వ్యభిచారం చేస్తూ తిరుగుతున్నా కానీ, దొంగతనం చేస్తూ తిరుగుతున్నా కానీ, మోసాలు చేస్తూ తిరుగుతున్నా కానీ, ఇలా రకరకాల వేషాలతో తిరుగుతున్నా కానీ వాళ్ళని చూసి వీళ్ళు ఏమైపోతారు, అరే వాడే తిరుగుతుండు నేను తిరిగితే ఏమైంది, వాడే మాట్లాడతాడు నేను మాట్లాడితే ఏమైంది, వాడే మోసం చేస్తున్నాడు నేను మోసం చేస్తే ఏమైందని ఈ విధానంలోకి మారేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? చూడలేదా మనం, అమ్మాయి విచారం చేస్తుంది, ఏముంది ఏం కావట్లా, కొన్ని సంవత్సరాల నుండి చేస్తుంది, ఏం ఆరోగ్యం ఏం కావట్లేదుగా, మనం కూడా చేద్దాం, ఏం తప్పే ఉంది. అమ్మ ఆదివారం రావట్లేదు, కొన్ని ఆదివారాలు ఆగుతుంది, ఏం కావట్లా, అయినా కానీ ఏం జరగట్లా, కానీ మనం కూడా ఏం చేద్దాం, అలానే ఉందాం అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూసి ఏమైపోతారు, వీళ్ళు కూడా మారిపోతారు. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా, అలాంటి వ్యక్తులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అమ్ము ఇదిగో నేను కూడా ఇలా అయిపోతానే, ఇతరులాగా నేను ఉండకూడదు అని మనకి ఒక ఆలోచన రావాలి మన మైండ్లోకి. కాబట్టి సేమ్ టు సేమ్ ఇతను కూడా ఏం చేశాడు తెలుసా, తన తండ్రి చేసినటువంటి ఆ దుశ్చర్యని జ్ఞాపకం ఉంచుకొని అమ్ము నేను ఇలా చేయకూడదు, మా తండ్రిలాగా నేను చేయకూడదు అనుకొని చాలా జాగ్రత్తగా బ్రతికాడు దేవుడి ఎడల. అందుకని దేవుడు స్టార్టింగ్లోనే స్పెసిఫిక్గా చెప్పాడు ఆయన గురించి, ఈయన తన తండ్రి చేసినటువంటి ఆ యొక్క దుశ్చర్య తప్ప మిగతా అన్ని విషయాల్లో దేవుడికి ఎలా బ్రతికాడు, ఆయన యథార్థంగా బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు. రాజుల గ్రంథాలు ఏమైనా ఉంటుందంటే ఇక్కడేమో యథార్థవంతుడిగానే ఉంటుంది, రాజుల గ్రంథాలు ఏమైనా ఉంటుందంటే నీతిమంతుడిగా బ్రతికాడని ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మనం కూడా ఈ విషయంలో, మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతను అన్ని విషయాలు కూడా ఎలా బ్రతికాడంటే యథార్థంగానే బ్రతికాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి అని తెలిసినప్పుడు మనం అలాగే జీవించాలి. అలా జీవించినటువంటి వ్యక్తి పట్ల వ్యక్తిని చూసి మనం ఏం కావట్లేదు అనుకుని అతనిలాగా మనం కూడా ఏమైపోకూడదు, వాడు చేస్తున్నటువంటి దుష్క్రియలు మనం కూడా పాల్పంపులు పొందకూడదు. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత ముందుకెళ్దాం. అతని కాలములో జనులు చూడండి అసలు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, ఆయన పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన ఈయన బాగానే ఉన్నాడు, ఈయన నెంబర్ 1గా పరిపాలన చేస్తాను ఉన్నాడు, కానీ ఈయన మాత్రం తన యొక్క ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తిస్తున్నాడే కానీ అక్కడ ఉన్నటువంటి జనులు ఏమైపోయారంట, మరింత దుర్మార్గంగా మారిపోయారంట. దుర్మార్గంగా మారిపోయారంటే ఏం జరిగింది అక్కడ, ఏంటిది మనకు మొదటి కాడి నుంచి వస్తున్నటువంటి ఫాల్ట్ ఏంది, వాళ్ళలో ఏం చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటూ వస్తున్నారు, అన్ని దేవతలకి మొక్కుతూ వస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ రావడాన్ని బట్టి దేవుడు ఏమని చెప్పాడంటే, ఈయనైతే బాగానే ఉన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏమైపోతున్నారంటే దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. మరి వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారనేది ఎలా దుర్మార్గంగా ప్రవర్తించారని ఇక్కడ రాశాడు, కింద గ్రంథకర్త రాశాడు, మనకి రాయలేదు. దేవుడు ఎవరి ద్వారా పలికించాడో తెలుసా, ఆనాటి కాలంలో ఉన్నటువంటి యెషయా ప్రవక్త ద్వారా మనకి తెలియజేశాడు. ఇక్కడ ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఆనాటి యెషయా ప్రవక్త రాస్తాడు మనకి. చూద్దాం, చూడండి ఒకసారి యెషయా గారు రాశారు, చూడండి ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎందుకంటే మనం రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ రాజుల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలకు లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే అంతే కదా, మనకి దావీదు గారి పరిపాలన చేసేటప్పుడు ఆయన తప్పును ఎవరు బయటకు పెట్టింది, నాతాను ప్రవక్తే కదా, అవునా కదా. అలానే వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు కూడా, వీళ్ళు తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు ఎవరో ఒక ప్రవక్త నిలబెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ తప్పులు తెలియజేస్తాడు. అలాగే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరయ్యా అంటే మనకి యెషయా గారు కనబడతారు. యెషయా గారు మాత్రం కాదు, మీకా గారు కూడా ప్రవక్తగా కూడా కనబడతారు ఈ రాజుల కాలంలో. మీరు ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అర్థమైంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన దర్శనం. అదిగో చూడండి, అంటే ఈ 4 రాజుల కాలాలలో ప్రవక్తగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు, యెషయా గారు. వాళ్ళ విషయంలో దేవుడు దర్శనం ద్వారా ఎంతో మాట్లాడాడు. అలాగే మీకా గ్రంథం కూడా చూడండి ఒకసారి, మీకా గ్రంథం 1వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి ఏమనుంటుందో, ఆ కాలంలో ఆయన ఉన్నాడో లేదో. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం,
యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో. అది వచ్చారండి అక్కడ. ఈ ముగ్గురు రాజుల పరిపాలన కాలంలో ఈయన గురించి దర్శనం వచ్చింది ఎవరికి? మీకా గారికి. మరి ఇప్పుడు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కదా, ఎలాంటి దుర్మార్గత కలిగి జీవించారనేది అక్కడ చెప్పలా. ఎవరి ద్వారా దేవుడు పలికిచ్చాడంటే యెషయా గారి ద్వారా, మీకా గారి ద్వారా తెలియజేశాడు మనకి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అధికారులు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందో చూద్దాం. చూడండి, మనకి యెషయా గ్రంథంలో యెషయా గారు తెలియజేస్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. వాళ్ళు తన ఇష్టానుసారంగా జీవించారని చెప్పాడు కదా. ఎలా ఆనాటి కాలం ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తులు, అధికారులు ఎలా జీవించారో చెప్తున్నాడు ఇక్కడ. ఏదమ్మా చదువుతుంది? మొదటి అధ్యాయమే. సారీ 5వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండు కాయనని. కాదమ్మా, అది కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయమే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయమే 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయి. 4వ వచనం చదువు ఒకసారి. 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంట? వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఏం చేశారంటే ఆయన విడిచిపోయి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అలాగే 5వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉండదు చూడండి. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో అధికారుల గురించి ఒక మాట ఉంటది. వాళ్ళ యొక్క అధికారులు ఎలా ఉన్నారనేది. 23వ వచనం చదవండి ఒకసారి. 23 యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారంట? లంచం పుచ్చుకుంటా వస్తున్నారంట. లంచం పుచ్చుకుంటా వచ్చి ఏం చేస్తున్నారంటే అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తున్నారంట. న్యాయాన్ని ఏం చేస్తున్నారంట? అన్యాయంగా చూపిస్తున్నారంట. నీతిని ఏం చేస్తున్నారంట? దుర్నీతిగా మారుస్తున్నారంట. దుర్నీతినేమో నీతిగా మారుస్తున్నారంట. అక్కడ ఉన్నటువంటి జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, అధికారుల యొక్క జీవిత విధానం అనేది అలా ఉంది. అధికారులు ఏం చేస్తున్నారంటే ఇలా లంచాలు పుచ్చుకొని ప్రజలకి న్యాయం చేయకుండా వచ్చినంత వరకు లాక్కుంటానే ఉన్నారు. అప్పుడున్నటువంటి జనాంగానికి ఇప్పుడున్నటువంటి జనాంగానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఏమీ లేదు. ఇప్పుడు కూడా చూడండి, ఒక పని జరగాలంటే ఒక అధికారికి డబ్బులు ఇవ్వకుండా జరిగిద్దా? మొన్న దాకా ఎక్కడ దాకా ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ మనకు జరిగింది. బెంగళూరు నుంచి జార్జి గారు వచ్చారు మన దగ్గరికి ఏ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్ల కోసం. ఎంత ప్రయాసపడ్డారు ఒక రూట్ ప్రకారం వెళ్ళి సంపాదించుకుందామని. కానీ జరిగిందా? జరగల. ఎంతో కొంత డబ్బులు పే చేయగలనే ఎమ్మటే 2 రోజులకి వచ్చింది. తిరిగితే పని కాదు, తిరిగితే 2 రోజులైనా ఏం చేసుకున్నారు? రేపురా అని పంపిస్తా ఉన్నారు అధికారులు. కానీ వాళ్ళ బల్లా కింద చేతులు పెట్టగానే ఏం జరిగింది అక్కడ? 4 రోజులు, 6 రోజులు, 20 రోజులు అని చెప్పుకున్న పని ఏం జరిగిందంటే 2 రోజులని అయిపోయింది. కమ్మగా ఆయన పాపం, ఆయన పరిస్థితి అంతంత మాత్రం ఉండే ఆయన పాపం ఏం చేశాడంటే దానికోసం, అది ఇంపార్టెంట్ కదా, వాటి కోసం ఏం చేశాడంటే ఎంత తప్పలేదు, ఇంకెన్ని రోజులని ఉంటాడు మన దగ్గర, అక్కడ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరూ చూసుకోవాలి కదా. ఏం చేశాడంటే ఆయన కూడా డబ్బులు చెల్లించి తనకు కావాల్సినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్లు తీసుకొని పోవడం జరిగింది. కాబట్టి ఇలానే ఆనాటి కాలం ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పాపం న్యాయం కోసం పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీకు న్యాయం జరగాలంటే నాకు లంచం కావాలి, ఇలా జరుగుతుంది. కానీ దేవుడు అలా కోరుకున్నాడా? మీరు లంచాలు తీసుకోకుండా న్యాయంగా నీతిగా మీ యొక్క పరిపాలన, మీ యొక్క అధికారాన్ని మీరు కొనసాగించమన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు కావాలనుకున్న దాన్ని వీళ్ళు కనబడలా. ఇలా పెద్దల అధికారులు ఇలా ఉన్నారు. ఒకసారి స్త్రీలు కూడా ఎలా ఉన్నారు చూద్దాం. చూడండి అసలు స్త్రీల యొక్క ప్రవర్తన ఎలా ఉంది చూడండి, చాలా బాగుంటది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం
16వ వచనం. స్త్రీలు ఎలా ఉన్నారంట? మరియు మరియు యెహోవా యెహోవా సెలవిచ్చిన దేవనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి చూడండి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలా అయ్యారంట? గర్విష్ఠులు అయిపోయారంట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని, ఆ యొక్క అధికారాన్ని వాళ్ళు చేజెక్కించుకొని ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? చూడండి, మెడచాచి అంటే తలకాయ పైకెత్తి ఇట్లా చూస్తా తిరుగుతున్నారంట జనాలకల్లి. చూడండి, మరి ఘోరంగా మాట్లాడతాడు చూడండి దేవుడు అక్కడ. అంటే ఘోరంగాని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన చూసే గ్రంథకర్త ద్వారా దేవుడు రాపించాడు ఇక్కడ. చదువమ్మా. మెడచాచి నడుచుచు ఎలా చూస్తున్నారంట? ఎవరైతే వస్తే వాళ్ళకల్లి ఓరచూపులతో చూసి వాళ్ళ యొక్క కోరికలు ఏం చేసుకున్నారంటే తీర్చుకుంటా వస్తున్నారు. ఓరచూపులు మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన వయసుకి చేత కాదు నాకు తెలిసి, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. తర్వాత ఎలా ఉన్నారంటే ఇంకా ఓరచూపులు చూస్తే ఇంకా చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఎలా నడుస్తున్నారంట? కులుకుతూ నడుస్తున్నారంట. నడవటం కూడా ఆ స్త్రీలు ఎలా ఉందంట? మారిపోయిందంట అసలు. అంటే ఇవన్నీ ఏంటంటే ఎదుటి ఉన్నటువంటి వ్యక్తిని ఆకర్షించేటువంటి విధంగా, ఎదుటి ఉన్నటువంటి వ్యక్తితో పాపం చేసేంత విధంగా మారిపోయారంట వాళ్ళందరూ. దేవుడి భయం లేదు వాళ్ళలో, అధికారులు లేదు, అక్కడ నివసించేటువంటి స్త్రీలలో కూడా లేదు. చూడండి ఎంత ఎంత క్లియర్గా రాపించాడు దేవుడు. వాళ్ళ యొక్క విధానాన్ని మొత్తాన్ని, వాళ్ళ యొక్క బిహేవియర్ మొత్తాన్ని దేవుడు ఏం చేశాడు? అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా ఏ రకంగా వాళ్ళు గర్వం కలిగి జీవిస్తున్నారో చెప్పాడు. మొదటికి ఎలా ఉన్నారంట? వాళ్ళు మెడచాచి నడుస్తున్నారంట. మెడచాచి ఇలా ముందుకి అందరికెళ్ళి తలకాయ తిప్పుకుంటూ తిరుగుతా ఉన్నారంట. పురుషులు కనపడితే పురుషులు కలిసి చూడటం, వాళ్ళకెళ్ళి కూడా ఎలా చూస్తున్నారంట? వాళ్ళు ఓర చూపులు చూస్తున్నారంట. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కులుగుతా నడుస్తున్నారంట. చూసే ఉంటారు మీరు, మనం కూడా చాలా మంది, కొంతమంది స్త్రీలని, అన్యుల స్త్రీలను కానివ్వండి, కొంతమంది మనం చూసే ఉంటాం. వాళ్ళ నడిచే నడకను బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో కూడా. తెలుసా మీ అందరికి? వాళ్ళు భూమి మీద నడుతున్నట్టు ఉండదు, వాళ్ళు ఆకాశం నడిచినట్టుగా నడుస్తారు. వాళ్ళ వంకలు, వాళ్ళ విధానం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అసలు నడక కూడా సరిగ్గా ఉండదు, కులుకుతా నడుస్తారంట. చూడండి ఇంకా తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతూ నడుస్తున్నారంట. చూడండి అసలు ఈ దేవుడు ఎలా రాయించాడు. ఆ కాలంలో ఉన్నటువంటి అధికారులు ఎలా ఉన్నారు, స్త్రీలు కూడా ఇంత ఘోరమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయారు వాళ్ళు. అందుకే చూడండి అక్కడ రాపించినటువంటి విధానంలో వాళ్ళు ఎలా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారంటే ఇది ఇక్కడ రాపించాడు యెషయా ప్రవక్త ద్వారా. ఇలా జీవించారంట వాళ్ళు. అధికారులు ఏమో లంచం పుచ్చుకుంటున్నారు, న్యాయాన్ని అన్యాయంగా తీరుస్తున్నారు. అక్కడ స్త్రీలు ఏమైనా బాగున్నారంటే స్త్రీలు కూడా ఇలాంటి లక్షణాలతో కలిగి జీవిస్తున్నారు. అంటే అప్పుడున్నటువంటి స్త్రీలు ఇప్పుడు కూడా ఉన్నారంటే ఉన్నారు, ఎందుకు లేరు? బోలెనంత మంది ఉన్నారు. ఓర చూపులు చూసేవాళ్ళు ఒకళ్ళు, కులుగుతూ నడిచేవాళ్ళు ఒకళ్ళు, మెడచాచి నడిచేవాళ్ళు ఒకళ్ళు, ఇలా రకరకాలైనటువంటి మాటలతో, రకరకాలైనటువంటి విధానాలతో జీవించేటువంటి వ్యక్తులు ఆనాటి కాలంలో ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. మార్పు ఏమీ లేదు మనిషిలో. తర్వాత పురుషులు ఎలా ఉన్నారు చూద్దాం. మరి అధికారులు చూసాం, స్త్రీలను చూసాం, మరి పురుషుల యొక్క విధానం ఎలా ఉందో చూద్దాం. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంట? 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఒక నిమిషం. 5వ అధ్యాయం 22వ వచనం. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ. అక్కడ ఉన్నటువంటి పురుషులు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ మద్యాన్ని పుచ్చుకొని విచ్చలవిడిగా వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకుంటా వస్తున్నారు? పాడు చేసుకుంటా వస్తున్నారు. చూడలేదు అసలు మద్యం తాగినటువంటి వ్యక్తికి మైకం ఉంటుందా? మైండ్ ఉంటుందా? వాడు ఎలా పడితే అలా మాట్లాడతాడు. వాడికి కన్నతల్లి అని ఉండదు, భార్య అని ఉండదు, కొడుకు అని ఉండదు, కూతురు అని ఉండదు, ఇంట్లో వాడని తెలియదు, బయట వాడని కూడా తెలియదు. ఎలా పడితే అలా జీవిస్తాడు. అలాంటి తెలియనటువంటి వ్యక్తి ఇంక దేవుడు ఎరుగుతాడు అతన్ని, దేవుడిని ఎరిగి జీవిస్తాడు అతను. ఇలా వారి యొక్క ప్రవర్తన చాలా దుర్మార్గంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదా జనాంగం. అధికారులు బాగలేరు, పురుషులు బాగలేరు, స్త్రీలు కూడా బాగలేరు. కానీ ఈయన మాత్రం ఎలా జీవించుకుంటూ వస్తున్నాడు? యథార్థంగా జీవించుకొస్తూ వస్తున్నాడు. వాళ్ళని మార్చడానికి
ప్రయత్నం చేసుకుంటానే వస్తున్నాడు, కానీ వాళ్ళు ఆయన మాట వినే స్థితిలో లేరు. అంత ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అది కాబట్టి వద్దాం చూడండి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి, దినవృత్తాంతాల గ్రంథానికి వద్దాం చూడండి. ఈయన చేసినటువంటి మంచి పనులు ఇంకేమైనా ఉన్నాయి చూద్దాం, ఇంకా ఉన్నాయి చూద్దాం. రెండో దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. అతడు యెహోవా మందిరపు ఎత్తు ఆ ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మటుకు కట్టించారండి. ఇది ఒక మంచి సంస్కారం. ఇతను ఈయన కూడా ఏం చేశాడు, తన అధికారం రాగానే ద్వారం ఉండదు కదా, మందిరాలకు వెళ్ళేటువంటి ద్వారాలు ఉంటాయి కదా, ఏం చేశాడంటే ఆయన చాలా ఎత్తుగా కట్టించాడంట. చూడండి ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో దేవుడి మందిరం పట్ల, దేవుడి పట్ల. ఒక పక్క జనాంగం ఏమో వాళ్ళు విచ్చలబడిగా వాళ్ళు జీవిస్తున్నారు, ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి తెలియజేస్తానే వాళ్ళు వినట్లేదు. దానితో పాటు ఏం చేస్తున్నాడు ఈయన, దేవుని మందిర పనులు ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని జరిగించుకుంటూ వస్తున్నాడు. ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. మనకుందా శ్రద్ధ? మనకుందా శ్రద్ధ? మనకు కూడా ఉండాలి. మందిర విషయంలో మనం కూడా కట్టుకోపోతున్నటువంటి సమయంలో మనం కూడా ఎంతకంత దేవునికి సహాయం చేసేవారిలాగా ఉండాలి. మనం ఒక తెగింపు రావాలి. మనం అనుకున్నాం కదా వారం నెల ఇంత ఇచ్చేటువంటి వాటిలో మనం కూడా దేవుడికి ఇచ్చేటువంటి వాటిలో వెనక పడకూడదు. మనం మీకు రావచ్చేమో ఆయన రాజు కదా, ఆయనకు ఉంది కదా అని. ఆయన రాజే, మనం రాజులం కాదా? పేతురు పత్రికలు చదువుతాడు కదా ఏమని, మీరు రాజులైన యాజక సమూహం. మనందరం కూడా రాజులైన యాజక సమూహమే. మనకు కూడా ఉంది అవకాశం, కానీ ఏం చేస్తామంటే దేవుడి దగ్గరకు రాగానే గుప్పెళ్ళు తీసుకుంటాం. చెప్పలా పోయిన ఆదివారం జార్జి గారు, దేవుడి దగ్గరకు వచ్చేలాగా మనం గుప్పెళ్ళు విప్పేవారిలాగానే ఉండాలి, కానీ ముడుచుకునేవారిలాగా మనం ఉండకూడదు. కాబట్టి దీన్ని కూడా మనందరం పరిగణలోకి తీసుకున్నాం. ఈయన ఏం చేశారంటే అక్కడ ఏ అయితే దేవుడి మందిరంలో కావాల్సిన పనులు ఏ అయితే ఉన్నాయో వాటిని కట్టించే పనిలో ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఒక విధానంలో వెళ్తున్నాం కదా, మనం కూడా ఆ చర్చి మందిరం కట్టించేటువంటి వాటిలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తానే ఉండాలి. మనం అలా వెళ్తేనే మనం ఏదైనా కానీ మనం సాధించగలం. అలాగే చూద్దాం చూడండి. తర్వాత ఏం జరిగింది, మరియు యూదా పర్వతములలో అది ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు సంస్కరణలు. అతడు యూదా పర్వతములలో ప్రాకారములు కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను ఏం చేస్తున్నాడు ఆయన, కట్టించుకుంటా వస్తున్నాడు. ఇంకా దేవునికి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీర్చుకుంటా వస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా అలిపెరగనటువంటి యూదుల్లాగా ఆయన ముందుకు వెళ్తానే ఉన్నాడు. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి మరి ఎందుకు గెలవడం, ఎప్పుడు దేవుడికి కావాల్సిన అవసరాలు తీర్చేటటువంటి వ్యక్తి ఏ పని తలపెట్టినా కానీ అది దాంట్లో విజయం తథ్యం అతనికి. అవునా కదా? ఈయన తండ్రి అయినటువంటి ఉజ్జియా కూడా ఏం చేశాడు, మొదటగా ఈయన అమ్మోనీయుల మీద, వీళ్ళ తండ్రి అయితే ఇంకా కొంతమంది రాజులు, ఎక్కువ రాజుల మీద కూడా యుద్ధం చేసి గెలిచాడు. వాళ్ళందరి చేత ఏం చేశాడు, ఆయన పన్ను కట్టించుకున్నాడు. ఇప్పుడు అమ్మోనీయులతో యుద్ధం చేసినటువంటి ఈయన కూడా ఏం చేశాడు, గెలిచి ఏం చేస్తాడో తెలుసు చూడండి. అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. చూడండి, అదిగో ఆయన ఏం చేశాడంటే అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం వెళ్ళగానే యుద్ధంలో గెలిచాడు. వాళ్ళ దగ్గర నుంచి పన్ను కూడా వసూలు చేశాడు. కొంత సొమ్మును కూడా వసూలు చేసి తన రాజ్యానికి అవసరమైనటువంటి వాటిలో ఉపయోగించుకోవడం, రాజ్యాన్ని సుభిక్షంగా చూడటం జరుగుతూ వచ్చింది. కాబట్టి చూడండి, ఈయన జీవితంలో కూడా చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించుకుంటా వస్తున్నాడు. కానీ జనులు మాత్రం ఏం చేసుకుంటా వస్తున్నారంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అలా జీవిస్తానే వచ్చారు. తర్వాత ఏం జరిగింది చూడమ్మా. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించుతూ వచ్చాయి. 3 సంవత్సరాలు వాళ్ళ చేత ఏం చేశారంటే ముక్కు పిండి వసూలు చేసుకుంటా వచ్చాడు. కొంతమంది ఇది ఏం చేస్తారంటే ఎంబట ఎదురు తిరిగి వాళ్ళ మీద యుద్ధాన్ని చేసి ఉండే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఏం చేశారంటే వాళ్ళ కొమ్ము ఎరగదీసి 3 సంవత్సరాలు కూడా వాళ్ళ చేత పన్ను కట్టించడం జరిగింది. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి
యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ఇంకెంత ఎందుకు బలపడాడు ఆయన? తన జీవితాంతం మొత్తం కూడా ఏం చేశాడంటే ఆయన దేవునికి యథార్థముగా యథార్థంగానే ప్రవర్తించుకుంటా వచ్చాడు. ఏ విషయంలో కూడా ఆయన దేవుడికి చేసేటువంటి ఏ విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా వెనుదిరిగి చూడలేదు. ప్రతి విషయంలో దేవునికి ముందుగానే వచ్చాడు. అందుకే ఈయన గురించి దేవుడు ఏమన్నాడంటే ఈయన యథార్థవంతుడు, అలాగే ఈయన చాలా నీతిమంతుడు జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారా? ఆయనకి తగ్గట్టుగా జీవించారంటే లేదు. అధికారులు ఏమో లంచం పుచ్చుకుంటా వచ్చారు, స్త్రీలు ఏం చేసుకుంటా వచ్చారు, వ్యభిచారం చేసుకుంటా వచ్చారు. ఎవరు కూడా దేవుని మాటల ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తులుగా లేరు. కాబట్టి మనం ఈ యొక్క రాజు గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటిదంటే, మొదటగా ఏం చేశాడు ఆయన? ఒక యథార్థంగా జీవించాడు. మనం కూడా ఆ యథార్థతని కలిగి జీవించాలి మనం కూడా సంఘంలో. అలాగే ఏం చేశాడు ఆయన? తర్వాత రావటం తన అధికారం రాగానే ఏం చేశాడు ఆయన? మందిరంలో ఇంకా ఏవైతే కొదువుగా ఉన్నాయో ఆ మందిరాన్ని కట్టించేటువంటి విషయంలో చాలా ముందుగా ఉన్నాడు ఆయన. మనం కూడా ఏం చేయాలంటే, మనకు కూడా మందిరం లేదు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ విషయంలో మరొక స్టెప్ మనం ముందేసి ఆ యొక్క ఏదైతే మనం ప్రారంభించుకోబోతున్నాం వాటి మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి, తెగింపు ఉండాలి మనందరికీ. ఎప్పుడైనా అనుకున్నారు మీరు దేవుడికి ఇదిగో ఎంత ఇవ్వాలి అని ఎప్పుడైనా చర్చించుకోవడం జరిగిందా? మా భార్యాభర్తల మధ్య జరిగింది? ఎప్పుడైనా జరుగుతుందా? దేవుడికి ఇది ఎంత ఇవ్వాలి మనం, ఎందుకంటే ఆయనే కదా మనకు శక్తిని ఇస్తుంది. మరి దేవుడి కోసం మనం తెగువ కలిగి మనం ఎంత ఇవ్వాలని ఒకరికొకరు ఏం చేసుకుంటా ఉండాలంటే ప్రోత్సహించుకుంటా ఉండాలి దేవుడికి ఇచ్చే విషయంలో, భార్యాభర్తలు ఉన్నటువంటి మనందరం కూడా. ఎందుకంటే మనం ఎంత సంపాదించుకున్నా కానీ అది ఎవరి ద్వారా వచ్చినటువంటి సొమ్మని మనం భావించాలంటే దేవుని ద్వారా వచ్చిందనే భావించాలి. నా శక్తి ద్వారా, నా బలము ద్వారా, నా విధానం ద్వారా ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అనుకున్న వ్యక్తులు ఉజ్జయ కనపడ్డాడు కదా, ఏమైపోయాడు? పతనావస్థలకు వెళ్ళిపోయాడు ఆయన. కుష్టి రోగం కలిగి రాజ్యం నుంచే వెలివేసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి మన సంఘ విషయంలో తీసుకునేటువంటి విషయాల్లో మనం కొంచెం గొప్పగా తీసుకుంటే మనం చేయాల్సినటువంటి పనులు అనేవి చేయగలం. కీర్తిగా ఉండమాకండి దయచేసి, అది నేను మీ నుంచి కోరుకుంటాను. అలానే ఇంకేం జరిగింది? ఏం చేశారంట? అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు అయితే ఇంకా తన రాజ్యాన్ని ఏం చేసుకుంటా పోయాడంటే విస్తరించుకుంటా పోయాడు. ప్రాకారాలు కట్టించుకుంటానే పోయాడు. అక్కడ ఉన్నటువంటి శత్రువులకు కూడా ఈయనంటే భయం కలిగేంత విధముగా 3 సంవత్సరాలు ఏం చేశారంటే వాళ్ళ చేత పన్ను కట్టించుకున్నాడు. చాలా గొప్ప సంస్కరణలు ఆయన చేయటం జరిగింది. ఇంకేం జరిగింది? అదే ఇది. కాబట్టి ఇదండి, ఇవన్నీ చాలా తక్కువే, చిన్న ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తం మీద? మనకి 9 వచనాలే ఉంది ఆయన గురించి. ఇంకా రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కానీ ఇన్ని చేసిన ఆయన కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోయాడు. ఒక్కటి ఏంటిదయ్యా అంటే అది ఉన్నత స్థలాలు మాత్రం ఆయన పడగొట్టలేకపోయాడు. అదొక్కటి కనబడింది మనకంతే. మిగతా అంతా కూడా ఆయన చాలా చక్కగానే జీవించాడు. దేవుడు కూడా ఎక్కడ చెప్పలే ఆయన గురించి రిమార్క్. కానీ అదొకటి చూద్దాం, చూడండి. అదొకటి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో 35వ వచనంలో మాట ఉంటది. 15వ అధ్యాయం 35వ వచనం. అయినను ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములలో కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములనందు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయిచుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. ఇది మాత్రం కొంచెం ఆయనలో ఏదైనా మనం మిస్టేక్ ఏమన్నా ఎతికితే దొరకొచ్చావా, కాకపోతే దేవుడు మాత్రం దాన్ని హైలైట్ చేసి చెప్పలేం మనకి. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు మనం తప్పు చేశాడని మనం అనకూడదు. కాబట్టి ఇది కనబడింది మనకి, ఇది ఒక్కటి ఆయన చేయలేకపోయాడు అని. చేయలేకపోయినా కానీ ఆ జనులు ఏమైనా మారారా? ఏం చేసుకుంటా వచ్చారు? ఆ ఉన్నత స్థలాల మీద బలులు అర్పించుకుంటానే వచ్చారు. కాబట్టి తొందరగానే అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే 9 వచనాలే కదా ఉంది. ఇంకో రాజు గురించి తీసుకుందామన్నా కానీ ఆయన గురించి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇదండి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం. ఇప్పుడు దాకా చదువుకున్నటువంటి రాజుల్లో ఈయన బెటర్గా కనపడలా మనకి అందరికన్నా. కానీ
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కార్య ఆరంభం ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. చివరికి వచ్చేసరికి ఏమైపోతున్నారు? అందరూ కూడా పతనం అయిపోతున్నారు. ఇప్పుడు యెహోరాము ఉన్నాడు. యెహోరాము ఆ ఏం తెచ్చుకున్నాడు? ఆయన కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆయన కూడా కుష్ఠరోగమేనా? ఆ పేగులు మాడిపోయినాయి. ఇది మొత్తానికి అయితే చదువుకున్నాం. ఆయన చూసినటువంటి తన అహాజ్య మారాడా? మారలా. ఆయన కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు? అలానే చేసుకుంటూ వచ్చి యోహు చేతిలో చనిపోతాడు. సరే, అహాజ్యాన్ని చూసి అతల్య ఏమైనా మారిద్దా? మారదు. అతల్య కూడా ఏం చేసుకుంటా వచ్చింది? యుద్ధాలు చేసుకుంటానే వచ్చింది. రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపుకుంటానే వచ్చింది. మరి ఇంత చూసినటువంటి యోవాషు ఏమైనా మారతాడా? అసలు ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడు యోవాషు పట్ల దేవుడు. చిన్నతనంలోనే తన మేనమావలు ఏం చేస్తారు? ఆయన్ని దాచిపెడతారు. దాచిపెట్టి ఆయన సంకల్పాన్ని ఇచ్చాడు కదా, నీకు గర్భం నుంచి వచ్చేటువంటి వ్యక్తి రాజుగానే ఉంటాడని. అంత గొప్పగా పెంచినటువంటి ఆ యోవాషు కూడా ఏమైపోతాడంటే చివరికి వచ్చేసరికి ఆయన కూడా పతనం అయిపోతాడు. ఈయన పతనం అయ్యాడు. ఈయన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క యోతాము మాత్రం చాలా గొప్పగా బ్రతుకుతాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి 11 రాజుల్లో ఎవరై మనకు బాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగా గొప్పగా బ్రతికినటువంటి రాజు ఎవరయ్యా అంటే ఎవరు? యోతాము గారే. కాకపోతే మనం ఏదన్నా కొంచెం చూపించాలంటే ఈ యొక్క ఉన్నత స్థలాలు మాత్రం మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు అది దాన్ని హైలైట్ చేసి చూపించలేదు కాబట్టి మనం కూడా దాని గురించి చెప్పకూడదు. కాబట్టి ఈయన జీవితంలో చివరగా ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామంటే నీతి విషయాలు మనం నేర్చుకోవాలి కదా. ఏమి నేర్చుకున్నాం ఈయన నుంచి? ఈయన బ్రతుకు దినాలన్నీ కూడా ఎలా జీవించాడంటే దేవునికి యథార్థంగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు. తర్వాత మందిర విషయంలో ఆయన ఎలా ఉన్నాడు? ముందున్నాడు. మందిరాన్ని కట్టేటువంటి విషయంలో ముందున్నాడు. తన కళ్ళ ముందు ఎంతమంది ప్రజలు అందరూ ఇదైపోతున్నా కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన మాత్రం మారిపోవాలి. ఏం చేసుకుంటా వచ్చాడంటే మందిరాన్ని కట్టించే విషయంలో ముందున్నాడు. అలాగే తన యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకునేటువంటి విషయంలో కూడా ముందే ఉన్నాడు ఆయన. ఇలా తన బ్రతుకు దినాలన్నీ కూడా ఏం చేశాడంటే దేవుడికి యథార్థంగా నీతిమంతుడిగా జీవించి చివరికి ఒక మాట చూసుకుందాం. చూడండి ఆయన గురించి ఏమనుందో. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే ఉంటది. 27వ అధ్యాయం. యోతాము చేసిన ఇతర కార్యములను గురించి అతడు చేసిన యుద్ధములన్నిటిని 9వ వచ్చింది ఏదో అమ్మా. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడిన అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజైన అతని కుమారుడైనటువంటి ఆహాజు రాజు అయిపోతాడు. కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 16 సంవత్సరాలు. ఏ సంవత్సరం అప్పుడు అతను రాజుగా ఉంటాడు? 25 సంవత్సరాలు అప్పుడు. అతని తల్లి పేరేంటి? యెరూషా. కాబట్టి ఇదండి ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నటువంటి ఈ యొక్క యోతాము రాజు గురించి. కాబట్టి మీ అందరికీ అర్థమైందని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.